విశాఖ వాసుల్ని అర్ధరాత్రి ఒక షాకింగ్ ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. అదేంటి అంటే వెలంపేటలో ఒక పెద్ద భారీ భవంతి ఒక పక్కకు ఒరిగిపోయింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా 5 అంతస్తుల భవనం ఇలా పక్కకు ఒరిగిపోవడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గమనించిన చుట్టుపక్కల వాళ్ల భవనంలో నివాసం ఉన్న వారిని అప్రమత్తం చేయడంతో భయంతో వాళ్ళంతా బయటకు పరుగులు పెట్టారు. భవనం పిల్లర్లు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. జీవీఎంసీ అధికారులకు పోలీసులకు కూడా సమాచారం అందించడంతో వారంతా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ భవంతిలో నివాసం ఉంటున్న వారిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. అతి తక్కువ స్థలంలో 5 అంతస్తుల భవనం నిర్మించడమే ఈ భవనం పక్కకు ఒరిగిపోవడానికి కారణంగా తేల్చారు. అది ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు అధికారులు. దీంతో ఆ పక్కనున్న వాళ్ళందరినీ అప్రమత్తం చేసి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఆ భవనంలో ఉన్న వారిని కూడా పూర్తిగా ఖాళీ చేయించారు. బిల్డింగ్ యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ప్రస్తుతం మనం 1 టౌన్లోని వెలంపేట పూల వీధిలో ఉన్నాం. చూడొచ్చు ఈ భవనం ఏదైతే ఉందో G+5 అంటే అతి తక్కువ స్థలంలో G+5 అంతస్తులు నిర్మించారు. కింద ఫ్లోర్లో సెల్లారు, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కమర్షియల్, ఆ తర్వాత పైన 3 అంతస్తుల భవనం, ఆ పైన పెంట్ హౌస్. ఈ భవనంలో దాదాపుగా 9 వరకు ఫ్యామిలీలు గత రాత్రి వరకు నివసిస్తూ ఉండేవి. అయితే ఒక్కసారిగా ఈ భవనం ఒరిగిపోతూ ఉంది. ఈ పిల్లర్స్ బీటలు వారిపోతున్నాయి. చూడొచ్చు పూర్తిగా అంటే ఏదైతే దృఢంగా ఉండాల్సిన ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా క్రాక్ వచ్చి కూలిపోయే స్థితిలోకి వచ్చింది. దీంతోపాటు ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు 2 భవనాలు ఏవైతే ఉన్నాయో 2 భవనాల మధ్యన గ్యాప్ కింద చూడొచ్చు, కింద ఏ స్థాయిలో ఉందో గ్యాప్, ఆ తర్వాత పైకి వెళ్ళే కొద్దీ ఆ గ్యాప్ కాస్త తగ్గిపోయింది. ఎందుకంటే 2 భవనాలు ఒకదానికొకటి ఒరిగిపోయినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంతో తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులంతా కూడా. ఇక్కడికి వచ్చి అంటే గత రాత్రి పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయడంతో సిపి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎందుకంటే ఒక ప్రమాదం జరగకముందే మేల్కొంటే మేలన్న ఒక భావనతో సిపి ప్రత్యేకంగా జీవీఎంసీ అధికారులకు అలర్ట్ చేశారు. ఆ తర్వాత జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. దాంతోపాటు ఈ లోపల ఎవరైతే 10 ఫ్యామిలీలు దాదాపుగా 9 వరకు ఫ్యామిలీలు నివసిస్తుంటాయో వారికి నోటీసులు ఇచ్చి హుటాహుటిన ఖాళీ చేయించారు. ఏ సమయంలోనైనా ఈ భవనం కూలిపోయే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకంటే ముందు జాగ్రత్తగా ఈ భవనం పూర్తిగా ఖాళీ చేయించారు. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ భవనం ఎప్పుడు నిర్మించారు, ఎప్పటి నుంచి పరిస్థితి ఉంది? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు. ఎప్పటి నుంచి ఉంది ఇలా? లేదండి, మనకు కన్స్ట్రక్షన్ అయినప్పుడు బాగానే ఉంది. ఇది అలా కొంచెం మనకు 1.5 feet దాకా కొంచెం వాలడం వల్ల అలాగా. ఇది కట్టి 4 years అవుతుందండి, అది కట్టి 2.5 years అవుతుంది. ఫస్ట్ ఇది 1 year 6 months బ్యాక్ గ్లాసెస్ ఉండేవి నేను, ఇది దిగిపోయి గ్లాసెస్ పగిలిపోయాయి మొత్తం. అప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోలేదు, ఎవరైనా చెప్పలేదు. ఫంక్షన్ హాల్ దిగిపోయింది, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరైనా చెప్పలేదు. ఆ బెల్లమైనాడు పంతులు గారు వచ్చి చూసుకుని వెళ్ళిపోయారు అంతే. ఆ గ్లాసులు తీసి అప్పుడు పైపులా వేయించాడు. అప్పుడు ఆల్రెడీ దిగి ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది క్రాక్ అయిపోయి అది కూడా దిగిపోయింది. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే ఒక్కసారిగా దాదాపుగా 5 అంతస్తుల భవనం ఒరిగిపోయింది. దీంతోపాటు ఈ పక్కనే ఉన్న మరో భవనం కూడా 2 కూడా పక్కపక్కనే ఉన్న భవనాలు ఒరిగిపోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇక్కడ నివాస గృహాలు ఉన్నాయి, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం ఇది, ఇక్కడ వ్యాపారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా ఆ భవనాలు కూలిపోయినట్టయితే భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ముందే అధికారులు మేల్కోవాలని ఇక్కడ నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే అప్పుడు అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు సిపి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి జీవీఎంసీ అధికారులకు అలర్ట్ చేయడంతో ప్రత్యేకంగా జీవీఎంసీ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ భవనంలో ఉన్న వారిని అందరినీ ఖాళీ చేయించారు. అయితే ఈ భవనాలను కూలుస్తారా లేక నోటీసులు ఇచ్చి మరేదైనా ప్రత్యామ్నాయ మార్గం చూపుతారనేది వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.